Good morning, viewers. Today also I came with some more general sentences which are very useful in our daily life. Now let's see them. Where do I have to post this letter? Where do I have to post this letter? It means ఈ లెటర్ నేను ఎక్కడ పోస్ట్ చేయాలి. ఓకే, వేర్ డూ ఐ హ్యావ్ టు పోస్ట్ దిస్ లెటర్? ఈ లెటర్ నేను ఎక్కడ పోస్ట్ చేయాలి. In the place of letter, we can take any another thing like where do I have to keep this book? Where do I have to keep this book? It means ఈ book నేను ఎక్కడ పెట్టాలి. Where do I have to keep this book? It means నేను ఈ book ఎక్కడ పెట్టాలి. Right? Yeah. Next sentence. When do I have to post this letter? When do I have to post this letter means ఈ లెటర్ నేను ఎప్పుడు పోస్ట్ చేయాలి. ఈ లెటర్ నేను ఎప్పుడు పోస్ట్ చేయాలి. ఓకే, యా. నెక్స్ట్ సెంటెన్స్. హౌ డు వీ హ్యావ్ టు గో దేర్? హౌ డు వీ హ్యావ్ టు గో దేర్? అక్కడికి మనం ఎలా వెళ్ళాలి. రైట్, యా. నెక్స్ట్ సెంటెన్స్. వాట్ డు వీ హ్యావ్ టు డూ దేర్? వాట్ డు వీ హ్యావ్ టు డూ దేర్? మనం అక్కడ ఏం చేయాలి. వాట్ డు వీ హ్యావ్ టు డూ దేర్? మనం అక్కడ ఏం చేయాలి. వాట్ డు వీ హ్యావ్ టు డూ హియర్? మనం ఇక్కడ ఏం చేయాలి. రైట్, యా. నెక్స్ట్ సెంటెన్స్. వేర్ డు ఐ హ్యావ్ టు కమ్? వేర్ డు ఐ హ్యావ్ టు కమ్? నేను ఎక్కడికి రావాలి. వేర్ డు ఐ హ్యావ్ టు గో? నేను ఎక్కడికి వెళ్ళాలి. రైట్, యా. వేర్ డు యూ హ్యావ్ టు గో? వేర్ డు యూ హ్యావ్ టు గో? మీరు ఎక్కడికి వెళ్ళాలి లేదా నీవు ఎక్కడికి వెళ్ళాలి. వేర్ డు యూ హ్యావ్ టు గో? నీవు ఎక్కడికి వెళ్ళాలి. అతను ఎక్కడికి వెళ్ళాలి. వేర్ డస్ హీ హ్యావ్ టు గో? వేర్ డస్ హీ హ్యావ్ టు గో? అతను ఎక్కడికి వెళ్ళాలి. రైట్, యా. నెక్స్ట్ సెంటెన్స్. వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ దెమ్? వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ దెమ్? నేను వారికి ఏం చెప్పాలి లేదా నేను వారితో ఏం చెప్పాలి. వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ దెమ్? నేను వారితో ఏం చెప్పాలి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దెమ్ వీ కెన్ టేక్ హిమ్. వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ హిమ్? నేను అతనితో ఏం చెప్పాలి. వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ హిమ్? నేను అతనితో ఏం చెప్పాలి. వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ హర్? నేను ఆమెతో ఏం చెప్పాలి. వాట్ డు ఐ హ్యావ్ టు టెల్ రాము? నేను రాముతో ఏమి చెప్పాలి. క్లియర్, యా. నెక్స్ట్ వన్. డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ స్కూల్? డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ స్కూల్? ఇట్ మీన్స్ నేను మీ స్కూల్కి రావాలా. ఇన్స్టెడ్ ఆఫ్ స్కూల్ యూ కెన్ టేక్ ఎనీ అనదర్ ప్లేస్ లైక్ ఆఫీస్. డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ ఆఫీస్? నేను మీ ఆఫీస్కి రావాలా. డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ విలేజ్? నేను మీ విలేజ్ కి రావాలా. వెరీ క్లియర్, దెర్ ఇస్ నో డౌట్. యా. నెక్స్ట్ సెంటెన్స్. వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? ఇట్ మీన్స్ నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి. వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి. రైట్, యా. నెక్స్ట్ సెంటెన్స్. వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ? వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ? మీరు డ్యూటీకి ఎక్కడి నుంచి రావాలి. మీరు డ్యూటీకి ఎక్కడ నుండి రావాలి. ఓకే, యా. ఇన్ దట్ ప్లేస్ వీ కెన్ టేక్ అనదర్ సెంటెన్స్ లైక్ వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్? వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్? మీరు ఆఫీస్కి ఎక్కడి నుంచి రావాలి. రైట్, యా. వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు స్కూల్? మీరు స్కూల్కి ఎక్కడి నుంచి రావాలి. క్లియర్, యా. నెక్స్ట్ సెంటెన్స్. వై డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ దట్ మ్యాటర్? వై డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ దట్ మ్యాటర్? నేను ఆ విషయం గురించి మీకు ఎందుకు చెప్పాలి. రైట్, యా. లెట్స్ సీ ద సేమ్ సెంటెన్స్ వన్ మోర్ టైమ్ ఫర్ ప్రాక్టీస్. వై డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ దట్ మ్యాటర్? నేను మీకు లేదా నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాలి. క్లియర్, యా. నెక్స్ట్ వన్. వై డూ ఐ హ్యావ్ టు టాక్ టు యూ?
why do I have to talk to you? It means the meaning of why do I have to talk to you means నేను మీతో ఎందుకు మాట్లాడాలి లేదా నేను మీతో ఎందుకు మాట్లాడాలి నేను నీతో ఎందుకు మాట్లాడాలి రైట్ యా నెక్స్ట్ సెంటెన్స్ why do I have to say sorry to you? Why do I have to say sorry to you? నేను మీకు క్షమాపణ ఎందుకు చెప్పాలి నేను మీకు సారీ ఎందుకు చెప్పాలి రైట్ యా why do I have to say sorry to them? Why do I have to say sorry to them? నేను వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి వెరీ క్లియర్ యా నెక్స్ట్ సెంటెన్స్ he has to make his students write the examinations well. He has to make his students write the examinations well. It means అతడు తన విద్యార్థుల చేత ఎగ్జామ్స్ మంచిగా రాయించాలి I think you understood all these sentences very clearly. If you have any doubts, you can comment in the comment section. I will clear those doubts tomorrow at 10 o'clock in the morning. Till then, bye.